సింగర్ చిన్మయ్ శ్రీపద గారి ఇష్యూ గురించి వీడియోలో మాట్లాడుకుందాం. నాకు అర్థం కాదు, మనకు సోషల్ మీడియా అకౌంట్ ఉంది కదా, మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి నోరు ఉంది కదా అని చెప్పేసి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడడానికైనా మనం పెరిగింది. మనకు సివిక్ సెన్సే కాదు, కామన్ సెన్స్ కూడా లేదు. మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కానీ ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూస్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు, ఇష్టం వచ్చినట్టు దూషించొచ్చు అని లేదురా. ఈ ఇష్యూ ఏంటంటే చిన్మయ్ శ్రీపద వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో రాహుల్ రవీంద్రన్, ద గర్ల్ ఫ్రెండ్ అనే మూవీ డైరెక్టర్ అనే ఇప్పుడు రష్మిక మందన తీసుకున్న మూవీకి ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో రాహుల్ రవీంద్రన్ గారు ఏమన్నారంటే, పెళ్ళైన తర్వాత చిన్మయ్ గారు మంగళసూత్రం వేసుకోవాలనేది తన చాయిస్ మాత్రమే, వేసుకోమని నేను ఫోర్స్ చేయను, వేసుకోలేదు అని చెప్పేసి నేను ఫోర్స్ చేయను, అది తన ఇష్టం. ఎందుకనంటే పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళకి మంగళసూత్రం అవ్వచ్చు, మెట్టెలు అవ్వచ్చు, బొట్టు అవ్వచ్చు, పెళ్లి అనేది ఒక సైన్ లా కనిపిస్తుంది కానీ మగవాళ్ళకి అలా ఏం కనిపించదు. అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు ఫోర్స్ చేయాలి, అది వాళ్ళ ఇష్టం అని చెప్పేసి తన భార్య గురించి తన ఒపీనియన్ లో తన ఐడియాలజీ ప్రకారంగా మాట్లాడిన మాటలు అవి. అంతేగాని సొసైటీలో ఉన్న ఆడవాళ్ళందరూ మంగళసూత్రం వేసుకోవద్దని కాదు కానీ, లేకపోతే ఉన్న మగాళ్ళందరూ తనలానే ఆలోచించాలని కానీ ఒక్క మాట కూడా ఆ ఇంటర్వ్యూలో మాట్లాడలేదు. కానీ మన సొసైటీలో ఉన్న ఈ సిక్ మైండ్ కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది అర్థం కాక నచ్చక ఎక్స్ లో ఒక ఫ్యాన్ వార్ పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు బీచ్ అని తిట్టుకుంటూ, పిల్లలు పుట్టొద్దని తిట్టుకుంటూ, పుట్టిన పిల్లలు చచ్చిపోవాలని తిట్టుకుంటూ, ఇలా గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడుతూ చాలా అబ్యూజివ్ గా ఆ లాంగ్వేజ్ ని యూజ్ చేసుకుంటూ మాట్లాడినారు. బట్ చిన్మయ్ గారు కూడా రెస్పాండ్ అయ్యి లెఫ్ట్ రైట్ ఇచ్చేసుకున్నారు. వాళ్ళందరి ఐడీస్ ని బయటికి తీసుకొచ్చి అందరిని ట్యాగ్ చేసి సిపి సజ్జనార్ గారిని కూడా ట్యాగ్ చేసి ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి సజ్జనార్ గారు అంటే సజ్జనార్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఒక మనిషి మనకు నచ్చేలాగా వాళ్ళు ఎందుకు బతకాలి? వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు బతకొచ్చు కదా. నీకు నచ్చకపోతే నువ్వు అవాయిడ్ చేయి, కానీ వాళ్ళు నీకు నచ్చేలాగా బతకాలని నువ్వు ఫోర్స్ చేసి నువ్వు వాళ్ళని అబ్యూజ్ చేయడం అనేది దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ బేరబుల్ థింగ్. కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచించండి.